హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి 5 కుర్తా సెట్స్ అనేవి స్టైల్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్ మెథడ్‌లో మీరు కూడా ఇలా స్టైల్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తా సెట్ అండి. ఇది వచ్చేసి 2 పీస్ సెట్ అన్నమాట. ఇది లైటింగ్ వలన కాస్తంత కలర్ డిఫరెంట్‌గా అనిపించింది స్టార్టింగ్‌లో. దాన్ని ఇగ్నోర్ చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా! ఇలాంటి కుర్తా సెట్ అనేది మీరు బయటకెళ్ళినప్పుడు ఏసుకెళ్ళొచ్చు. లేదా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఇంట్లో కూడా స్టైల్ చేయొచ్చు. ఇది వచ్చేసి చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. ఓకేనా? నాకు ఈ ప్యాటర్న్ అయితే చాలా చాలా నచ్చేసింది. అన్నిట్లో నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగా కనబడుతుంది కూడా నా పైన అయితే. మీకెలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తా సెట్ అండి. ఇది కంప్లీట్‌లీ 3 పీస్ సెట్ అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కలర్ వచ్చేసి యెల్లో కలర్ ప్లస్ వైట్ కాంబినేషన్‌లో వచ్చింది. దీన్ని స్టైల్ చేయడానికి నేను పెద్దగా వచ్చేసి ఎసెసరీస్ ఏం యూజ్ చేయలేదండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే యూజ్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. దీనికి మాటి మాటికి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చేసి ఇంట్లో ఏసుకోవడానికి కూడా కంఫర్టబుల్‌గా ఉంటుంది. లేకపోతే బయట మార్కెట్‌కెళ్ళినప్పుడు ఏసుకోవచ్చు. షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు ఏసుకోవచ్చు. ఆఫీస్‌కెళ్ళినప్పుడు కూడా స్టైల్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి మాటి మాటికి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. మెయిన్ అది నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కుర్తా సెట్ అండి. ఇది కూడా 3 పీస్ సెట్ అన్నమాట. ఇందులో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ టైం స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి ప్లేటెడ్ కుర్తీ అన్నమాట. కుర్తా సెట్ ఐ మీన్. నాకు ప్లేటెడ్ కుర్తా సెట్స్ అంతగా నచ్చవండి. నేను ఎక్కువ శాతం చూశారనుకుంటా నా వీడియోస్‌లో. నేను స్ట్రెయిట్ కట్టే ఎక్కువగా స్టైల్ చేస్తుంటాను. కాకపోతే దీన్ని స్టైల్ చేయగానే నాకు ఎంత నచ్చేసిందంటే బుజ్జిముండ ఈ డ్రెస్ అంటే పడి చచ్చేంత నచ్చేసింది నాకు. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. మళ్ళీ నా పైన వచ్చేసి చాలా బాగా కనబడుతుంది. నాకు చాలా నచ్చేసింది. ఫస్ట్‌లో అయితే దీన్ని చూడగానే ముక్కు, మొహం తిప్పేసుకున్నాను. కాకపోతే స్టైల్ చేయగానే చాలా నచ్చేసింది. దీనికి మ్యాచింగ్ వచ్చేసి నా దగ్గర ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ ఉండే కాబట్టి దాంతోనే స్టైల్ చేశాను ఎంచక్కా. నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ కుర్తా సెట్ అండి. దీని పైజామా పైన ఇలా అఫ్ఘానీ పైజామా అంటారనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. కాకపోతే ఇలాంటి డిజైన్ మూలంగానే ఇది తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. అయితే చూస్తున్నారు కదా! లాంగ్ కుర్తీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా స్టైల్ చేస్తున్నానంటే ఇయర్ రింగ్స్‌లో 2 ఆప్షన్స్ ఉండే అన్నమాట. కాకపోతే ఈ ఇయర్ రింగ్సే ఈ డ్రెస్‌కు బాగా సెట్ అయితుంది అని చెప్తున్నాను. ఒక ఫింగర్ రింగ్స్ పెట్టుకున్నాను ఆక్సిడైజ్‌ది. ఓవరాల్‌గా వచ్చేసి సెట్ కంప్లీట్. చూడ్డానికి సింపుల్‌గా డీసెంట్‌గా కనబడుతుంది. ఇది ఆఫీస్‌కు, కాలేజ్‌కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? మీకెలా అనిపించింది? ఈ డ్రెస్ నచ్చిందా లేదా? నాకైతే చాలా నచ్చింది. ఇదొచ్చేసి లైట్ కలర్ గాబట్టి చాలా డీసెంట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అంటే నచ్చని వారైతే ఉండరనుకుంటాను నేను. ఇది గూడా విస్కో ఫ్యాబ్రికే. చాలా అంటే చాలా లైట్ వెయిట్‌గా ఉందండి. చాలా కంఫర్టబుల్‌గా ఉంది ఈ ప్యాటర్న్ వచ్చేసి. ఇలాంటి ప్యాటర్న్స్ ఆఫీస్ కోసం అయితే చాలా బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయితది. లేదనుకుంటే ఇంట్లో ఏసుకోవచ్చు. బయటకెళ్ళేటప్పుడు గూడా ఏసుకోవచ్చు. ఇలాంటి ఫ్రంట్‌లో నెక్ చూస్తున్నారు గదా! ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ మధ్య అయితే చాలా అంటే చాలా ట్రెండీగా నడుస్తుంది. కాటన్ కుర్తా సెట్‌లకు గూడా ఇలాంటి నెక్కే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే హైలైట్ ఏంటంటే దీని దుపట్టా అన్నమాట. ఓకేనా? దీనికొచ్చేసి ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ పెట్టాను. అంతే సింపుల్ లుక్ కంప్లీట్.